గురించి తెలుసుకుందాం. అయితే మనం ఎక్కడ నివసిస్తున్నాము? భూమి మీద. మనం కాక భూమి మీద ఇంకా ఎవరెవరు ఉంటారు? జంతువులు ఇంకా ఉంటారన్నమాట. అయితే మీకు తెచ్చిన కొన్ని పక్షుల పేరు చెప్పండి. అయితే ఇప్పుడు ఆ పక్షులు ఎక్కడ నివసిస్తాయి? గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. వెరీ గుడ్. గూళ్ళు కట్టుకొని నివసిస్తుంటాయి. మీకు తెలిసిన కొన్ని చెట్ల పేర్లు చెప్పండి. పెద్ద చెట్లు ఇంకా ఏమన్నా? మరి చెట్టు ఇలాగా మనకి ఇన్ని చెట్లు ఉన్నాయన్నమాట. అయితే చెట్టు మీద తుమ్మ చెట్టు అని, చెట్టులో తుమ్మ చెట్టు అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఆ తుమ్మ చెట్టుకి ఒక పక్షి గిజిగాడు అనేటువంటి పక్షి పేరు వినలేదు కదా మీరు? గిజిగాడు అనేటువంటి పేరు వినలేదు కదా? అయితే ఆ గిజిగాడు అనేటువంటి పక్షి తుమ్మ చెట్టు కొమ్మకి ఎట్లాగా గూడు కట్టుకుంటుందో ఇప్పుడు మీరు తెలుసుకుంటారనమాట. అయితే ఇది రాసింది గుర్రం జాషువా గారు. అయితే గుర్రం జాషువా గారు ఎలా చేస్తారంటే ప్రకృతి వర్ణన బాగా చేస్తారనమాట. ప్రకృతి వర్ణనలో ఎలా ఉంటుందంటే అంత ఆయన పక్షులు జంతువులు వాటి గురించి చెప్పి గాలికి ఎలాగా చెట్లు వెలుగుతూ ఉంటాయి, ఇలా వర్ణన బాగా ప్రకృతి వర్ణన బాగా చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ ఇప్పుడు ముందర మనము గుర్రం జాషువా గారి గురించి తెలుసుకుందాం అన్నమాట. ఇక ఈయన గుర్రం జాషువా పేరు గుర్రం జాషువా. కాలం 1895లో పుట్టాడు, 1971. ఈయన రచనలు తెరదోసి, గబ్బిలము, బాంబు. పురస్కారాలకు వచ్చి పురస్కార పద్మభూషణ్, కళాప్రపూర్ణ. ఈయన కవిత్వం రాసినప్పుడు ఆయన ఆ కవిత్వంలోని లక్షణాలు ఎలా ఉంటాయంటే నిజాయితీ ఉంటుంది, ఆర్తి, బాధ, ఆవేదన, ఇట్లా ఆ వాటిలో ఉండేటువంటి ఆ పక్షుల్లో ఆవేదన ఎలా చూపిస్తారు, జంతువుల్లో ఉండే ఆవేదన చూపించడం, చెట్లలో ఉండేటువంటి ఆవేదన చూపించడం ఈయనకి బాగా తెలుసు అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ గురించి తెలుసుకుందాం. అయితే పక్షుల్లో ఈ గూళ్ళు చాలా ఉంటాయి కదా, ఆ గూళ్ళలో రకరకాలు ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి చూడండి, ఇదిగో ఈ పక్షులు చూడండి, కొన్ని ఏమో ఇలాగా వేలాడుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఏమో ఇదిగో ఇలాగా, కొన్ని పక్షులు ఇలా ఆకులతో గూడు కొట్టుకుంటూ ఉంటాయి. కొన్ని పక్షులు ఏమో పెబల్స్, పెంగ్విన్ లాంటివేమో ఇట్లాంటి పెబల్స్ ఇలా గూడు కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. కొన్ని పక్షులు ఇలాగ పావుర అంటే మన ఇళ్లలోనే ఆ గుడ్లు పెట్టి వచ్చిన గూడు కట్టుకుంటున్నాం. అయితే ఇప్పుడు గిజిగాడు అనేటువంటి పక్షి తుమ్మ చెట్టు నుంచి జిగురు వస్తుంది అనమాట. అయితే తుమ్మ చెట్టు కొమ్మకి ఎలాగా గూడు కట్టుకుంటుంది చూద్దాం. ఫస్ట్ పద్యం చూడండి, నేను చదువుతాను. రంగులకు మేలు చిన్నారి పూర్తి సొమ్ములు తీరించిన తుమ్మ కొమ్మలకు నీవు
తగిలించుట అని అర్థం అన్నమాట. అంటే ఏంటి, తుమ్మ చెట్టు కొమ్మకి ఈ బంగారు రంగులో ఉన్న పూలని తగిలించారా అన్నట్టుగా అవుతున్నాయట. దానికి ఎలా ఉన్నాయంటే తుమ్మ కొమ్మలకు ఏమని చెప్తున్నారు, నీవు నీ సతీరత్నము అంటే ఏంటి, నీ సతీరత్నం అంటే భార్య. వెరీ గుడ్, భార్య అన్నమాట. ఈ సతీరత్నమును ఎలాగా ఊయల గీము, ఊయల అంటే సరే బియ్యాల లాంటి గీము అంటే గృహము ప్రకృతి గీము వికృతి. మనం రాసాను చూడండి, గృహము ప్రకృతి గీము అనేది వికృతి అన్నమాట. అయితే ఇక్కడ కవి మనకి ఏమని వాడారు, గీము అనేటువంటి వికృతి పదాన్ని వాడారన్నమాట. అయితే గృహము ప్రకృతి గీము వికృతి అన్నమాట. అయితే ఈ గృహము ఊయలి గీము తగిలించడం అంటే దానికి ఎలా